వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురుగ్రహం మారబోతుంది అని చెప్తున్నారు కదా, మరి దీని వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం వృషభ రాశి వారికి ఎలా ఉందో చెప్పుకునే ముందు, గురువు వీళ్లకు 2వ స్థానం నుంచి 3వ స్థానానికి ఉచ్చ స్థితిలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశికి గురువు అష్టమాధిపతి. అష్టమాధిపతి ఉచ్చ స్థితి పొందుతున్నాడు. అదేవిధంగా లాభాధిపతి కూడా. కాబట్టి ఈ లాభాధిపతిగా ఉంటూ ఉచ్చస్థితి బట్టి లాభస్థానాన్ని చూస్తున్నాడు. అంటే లాభస్థానం చూడడం మంచిది, కానీ అష్టమాధిపతిగా బలపడడం వీళ్ళకి అంత మంచిది కాదు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు, ఆయన రాక్షసుల గురువు, గురువు దేవతల గురువు. వీళ్ళిద్దరూ సమగ్రహాలు, ఒక విధంగా శత్రుగ్రహాలను కూడా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఈ రాశికి అత్యంత శుభగ్రహము. కానీ ఈ శుక్రుడు కూడా 8వ తారీఖు పోయి గురువుతో కలుస్తున్నాడు. ఇద్దరు గురువులు ఒకే చోటుకి వెళ్తున్నారు. అదేవిధంగా రెండో ఇంట్లో ఉన్నటువంటి బుధుడు 22వ తారీఖు వాళ్ళిద్దరితో కలుస్తున్నాడు. అంటే ముగ్గురు గురువులు ఒకే చోట చేరుతున్నారు. రాశిలో ఉన్నటువంటి రవిగ్రహము 15వ తారీఖు రెండో ఇంట్లోకి వెళ్తున్నాడు. 11లో ఉన్నటువంటి వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము సప్తమాధిపతి 20వ తారీఖు రాశిలోకి వస్తున్నాడు. లాభంలో శని ఉన్నాడు, 10లో రాహు ఉన్నాడు, 4లో కేతు ఉన్నాడు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, జన్మస్థానంలోకి కుజుడు వస్తున్నాడు. కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఫోర్స్, స్పీడ్, ఆవేశం, నిలకడలేని తొందర. అంటే అనుకున్న వెంటనే అయిపోవాలి, లేదంటే టెన్షన్ పడిపోతారు. అంటే ఏదైనా ఉంటే ఒక గొడవకు కారణం కుజుడు, అటాకింగ్కి. అందుకే కుజ ప్రభావం ఉన్న వాళ్ళు ఆర్మీలో చేరుతారు, పోలీసులు అవుతారు. అంత ఫోర్స్గా ఉండడానికి కారణం కుజుడు యొక్క బలమే. ఎంత సాహసాలు అవన్నీ కూడా కుజుడే. కాబట్టి మంచు పర్వతాల్లో, అరణ్యాల్లో, సముద్రాల్లో, గాల్లో కూడా దూకేస్తారు, వాళ్ళు సాహసాలు చేస్తుంటారు. అటువంటి సాహసోపేతమైనటువంటి గ్రహము ఈ రాశికి అంత మంచిది కాదు. కుజుడు జన్మలోకి వస్తున్నాడు, కాస్త కోపం ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ శనేశ్వరుడు చూస్తాడు, కుజుడిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ రాశికి శుభగ్రహం శనేశ్వరుడు. కాబట్టి వీళ్ళకు ఆవేశము, కోపము, ఆందోళన వచ్చినా కానీ వీళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ దొరుకుతుంది. మళ్ళీ శనేశ్వరుని గురువు చూస్తాడు, అంటే లాభస్థానాన్ని గురువు చూస్తాడు. కాబట్టి లాభంలో శనేశ్వరుడు కాబట్టి రెట్టింపు లాభాలు ఉంటాయి. లాభస్థానంలో ఒక గ్రహం ఉంటేనే మంచి ఫలితాలు, రెండు గ్రహాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకా డ్యూయల్ బెనిఫిట్స్. కాబట్టి వీళ్ళకు జనరల్గానే వృషభ రాశి వాళ్ళు ఒక ప్లానింగ్ లైఫ్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళ లైఫ్ గురించి వీళ్ళకు ఉన్నంత ప్లానింగ్ ఏ రాశి వాళ్ళకు ఉండదు. బిఫోర్ ప్లానింగ్ ఎక్కువ బాగుంటుంది వీళ్ళకు, ముందు చూపు ఎక్కువ. ముందు చూపు అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. గుడ్డిగా ఏదంటే డెసిషన్ తీసుకోరు. అట్లాంటి లాభస్థానానికి 2 గ్రహాలు దాకా తగులుతూ ఉంది. ప్లస్ రాశాధిపతి వెళ్ళి మళ్ళీ ఉచ్చస్థితి గ్రహంతో గురువుతో కలుస్తున్నాడు. అక్కడ ఇంకా డబుల్ బెనిఫిట్. బుధుడు ద్వితీయాధిపతి తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి వీళ్ళకు. కమ్యూనికేషన్ అంటే ఏదైనా కమ్యూనికేషనే. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాశిలో పుట్టి మొబైల్ ఫోన్ వ్యాపారం చేసేవాళ్ళు, మొబైల్ ఫోన్ కమ్యూనికేషనే కదా. అవును, అలాంటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు, సూపర్గా సక్సెస్ సెట్ అవుతుంది. ఈ రాశిలో పుట్టి ఒక కొరియర్ సర్వీస్ పెట్టుకున్నాడు. కొరియర్ అంటే కమ్యూనికేషనే కదా, సూపర్గా బిజినెస్ పికప్ అవుతుంది. ఈ రాశిలో పెట్టుకుంటే స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కమ్యూనికేటర్సే. వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. ర్యాపిడోలో పనిచేసే వాళ్ళు, ఊబర్, ఓలా, ఇవన్నీ కమ్యూనికేషన్ సెక్టర్సే. ఒక ఆటో దోల్ని కమ్యూనికేషనే కదా, ఒక వ్యక్తిని ఇంకో చోట కమ్యూనికేట్ చేస్తారు. అట్లా కమ్యూనికేషన్ సెక్టర్లోనే ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ అవుతున్నా కాబట్టి మీరు వింటున్నారు, అడుగుతున్నారు, మనం ఇస్తున్నాం కమ్యూనికేట్, మన వీక్షకులు మనకి ఎదుగుతారు. లోకమంతా ఇదే ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ సెక్టర్లో వృషభ రాశిలో ఉన్న వాళ్ళకు అత్యద్భుతంగా ఉంటుంది. మీడియా రంగము, అదేవిధంగా ఈ మన మీడియా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అన్నీ వస్తాయి. దీన్ని ఉపాధిగా పెట్టుకున్న వాళ్ళకు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మొత్తం కమ్యూనికేటర్స్. కాబట్టి రిక్షా తొక్కే వాళ్ళ నుంచి ఫ్లైట్ తోలే వాళ్ళ వరకు వీళ్ళంతా కమ్యూనికేషనే. కాబట్టి వీళ్ళందరికీ బాగుంటుంది ఈ రాశిలో పుట్టుంటే. ఎందుకంటే 3 శుభగ్రహాలు కమ్యూనికేషన్లో ఉన్నాయి.
ఎందుకు ఇంత ఎక్కువ చెప్పాల్సి వస్తుందంటే బుధుడు, శుక్రుడు, గురువు. ముగ్గురు ఒక్క దాంట్లో అంటే కమ్యూనికేట్ కావాలంటే మనం ప్రయత్నం చేయాలి. అంటే అవును. ప్రయత్నం అనేది 3వ స్థానము. ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వివాహ ప్రయత్నము, పిల్లల కోసం ప్రయత్నము, ఉద్యోగం కోసం ప్రయత్నము, అన్ని ప్రయత్నాలు కదా, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అంటే వీళ్ళ జీవితానికి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. మంచి టైం ఇది ఇంకా. ఈ టైంలో ఈ మాసంలో పుట్టినటువంటి అబ్బాయిలు లేదా అమ్మాయిలు పిల్లలు ఫ్యూచర్లో అద్భుతమైన కమ్యూనికేటర్స్ అవుతారు, సూపర్ సూపర్. మోటివేటర్స్ అవుతారు, మెంటర్స్ అవుతారు, ఓకే ఓకే. అంటే సలహాదారులు అవుతారు. సలహాదారు అంటే కమ్యూనికేటర్ కదా. ఈ టైంలో ఈ మాసంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశిలో పుడితే 3వ స్థానంలో 3 గ్రహాలు వస్తాయి కాబట్టి 22వ తారీఖు కంతా 3 గ్రహాలు ఒక చోటకు వస్తాయి. వృషభ రాశికి పట్టుదల ఎక్కువ. వీళ్ళ నిర్ణయాలు మారమని చెప్పాను కదా. అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, అద్భుతమైన రిజల్ట్స్ వస్తారు. మళ్ళీ చెప్పుకుంటారు, నాకు 2026 సంవత్సరం జూన్లో నుంచి అద్భుతంగా స్టార్ట్ అయింది, అప్పుడు నాకు సక్సెస్ అయింది తప్ప ఇప్పుడు నాకు 10 ఇయర్స్ తర్వాత కూడా చెప్పుకుంటారు, నాకు అద్భుతంగా ఉంది, నాకు సక్సెస్ అప్పుడు దొరికింది అని. వీళ్ళకి ఇంత మంచి టైం గురువు గారు ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఏ ఇయర్లో ఉండేది వీళ్ళకి? అంటే ఏ ఇయర్లో ఉండదంటే ఈ 3 గ్రహాలు ఎప్పుడు కలిసి ఉంటాయో అప్పుడు వస్తుంది. ఈ 3 గ్రహాలు 3వ స్థానంలో. గురువేమో 12 సంవత్సరాల ముందు అక్కడికి వచ్చి ఉంటాడు. గురువు 12 ఏళ్ళకి ముందు అయితే చూసుకోవచ్చు. అంటే ఓ 30 సంవత్సరాల వాళ్ళు అయితే వృషభ రాశిలో పుట్టి 12 సంవత్సరాల ముందు చూసుకుంటే బాగుంటుంది. దానికన్నా మళ్ళీ 12 సంవత్సరాల ముందు చూసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే అప్పుడు చిన్న పిల్లలుగా ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులకు బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ 24 ఇయర్స్కి ఒక ఎంగేజ్కి వస్తారు, అప్పుడు బెనిఫిట్స్ వస్తుంది. అప్పుడు సరిగ్గా ఉపయోగించుకోలేరు, ఎందుకంటే ఎలా మంచి సమయాన్ని ఉపయోగించుకోవాలో సైకలాజికల్ గ్రిప్ ఉండదు చిన్న వయసు ఉండడం వల్ల. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వృషభ రాశిలో ఉన్నారనుకోండి, వాళ్ళు 5th టైం ఈ వృషభ రాశిలోకి మన కర్కాటక రాశిలో గురువు రావడం చూస్తారు. 5 టైమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది, మంచి అవకాశాన్ని చేజార్చుకుంటారు, ఇప్పుడు తెలివిగా యూజ్ చేసుకుంటారు. అది మెచ్యూరిటీ లెవెల్స్. అంటే వయసు రీత్యా జ్యోతిష్యం ఉంటారు దీన్ని. అప్పుడే పుట్టిన బిడ్డకు ఇప్పుడు గురువు వచ్చేసరికి వస్తే అందుకేం తెలుసు. అప్పుడే చనిపోతున్న వ్యక్తికి వృషభ రాశిలో పుట్టి గురుబలం వస్తే ఏం చేయను, సుఖంగా చనిపోతాడు. అప్పుడే పుట్టిన బిడ్డ ఏం చేస్తాడు, ఓ సిల్వర్ స్పూన్తో గోల్డెన్ స్పూన్తో పాలు తాగుతాడు. అతనికి తెలియదు గురుబలం ఉంది వల్ల మనకి వచ్చేది తెలియదు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పెళ్లి వివాహాన్ని ప్రయత్నించే వాళ్ళకి మంచి భార్య దొరుకుతుంది. అదే ఒక నడి వయసులో ఉన్న వాళ్ళకు ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా కాపాడుకోవాలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. అంటే వయసు రీత్యా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బట్టి వాళ్ళకి ఉపయోగించుకోవాలి. కాబట్టి అందరికీ ఈక్వల్గా ఫలితం రాదు కదా. కాబట్టి ఈ సమయంలో వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఇంకా 2వ ఇంట్లోకి రవి వస్తున్నాడు, 4వ ఇంటి వాడు. విద్యాస్థాన మంచి వాహనం కొంటారు, మంచి ఏదైనా ఫ్లాట్ కొంటారు, ఏదైనా ఇల్లు మరమ్మతు చేస్తారు, లేదా ఇల్లు కొత్త ఇల్లు కడతారు. ఇట్లా అంటే మంచి ఇల్లు తీసి గృహప్రవేశం చేస్తారు. అంటే చతుర్థాధిపతి ద్వితీయంలో కుటుంబ స్థానంలోకి వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఒక అబ్బాయికో అమ్మాయికో వృషభ రాశిలో పుట్టి ఇలా ఉంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వీళ్ళ ప్రభావం వాళ్ళకి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి టైం బాగాలేకపోయినా వృషభ రాశి వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే వీళ్ళకి వచ్చిన ఈ కమ్యూనికేషను, ఈ 4వ ఇంటి గ్రహం 2వ ఇంట్లో ఉండడము, సప్తమాధిపతి రాశిలోకి రావడము. కుజుడు సప్తమాధిపతి అంటే వివాహానికి దాంపత్యానికి కారకుడు, ఈ రాశికి భార్యల భర్త కారకుడు కాబట్టి ఇంట్లో వాళ్ళకు కూడా శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళ ప్రభావం గృహంపై ఇంటి పైన పనిచేస్తుంది. గృహస్థానాధిపతి కుటుంబంలో ఉన్నాడు కాబట్టి. ఇక 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఆ 4వ ఇంటి వాడైనటువంటి రవిగ్రహము 2వ ఇంట్లో ఉంది, కేతు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలంటే విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. ఉలవ చారుతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి 10 మంది పంచవచ్చు, లేదంటే ఉలవలే సుండలుగా చేసి విఘ్నేశ్వరుడు పెట్టి పంచవచ్చు. విఘ్నేశ్వర ఆలయంలో కాషాయం జెండాలు, అంటే ఓంకారం ఉంటుంది, స్వస్తిక్ ఉంటుంది, శివపార్వతులు ఉంటారు, కాషాయం జెండాలు వినాయకుడు ఆలయం పైన ఇలా కట్టాలి. అంటే ఫ్లాగ్ సింబల్ కేతు గ్రహంది. వినాయకుడు కేతుకు అధిష్టాన దేవత కాబట్టి ఇది చేయడం వల్ల 4వ ఇంట్లో ఉన్న కేతు దోషం కూడా పనిచేయదు. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో రాహు ఉంటే విశేషమైనటువంటి రాజయోగం. రాహు నైట్ సెలబ్రేట్ చేసేస్తాడు 10వ ఇంట్లో రాహు ఉంటే, 10లో కానీ 11లో కానీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళేమంటే ఈ మాసం ఒక విధంగా వీళ్ళకి మంచి అనుకోనటువంటి అదృష్టం కూడా కలిసి వస్తుంది. వృత్తిలో వీళ్ళు మంచి బెనిఫిట్స్ పొందుతారంటే చాలా ఎక్కువ రేటు ఉన్న స్టాకు టక్మన్ ఆఫర్లో వచ్చి చాలా తక్కువ రేటు దొరికిపోతుంది. 100 రూపాయల వస్తువు ఒక 10 రూపాయలు దొరుకుతుంది ఇప్పుడు, కానీ మినిమం 1 lakh కొనాలా, అప్పుడు మేము 10 రూపాయలకి ఇస్తామని అంటే కొనేస్తారు. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, 90 రూపీస్ లాభానికి లైఫ్ టైం అమ్ముకుంటూ ఉంటారు. ఎంఆర్పి చూడండి అయ్యా
నీకోసం 10% డిస్కౌంట్ ఇస్తాంటారు. వాళ్ళంతా ఆఫర్లో కొనుక్కుంటారు. ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా, దీపావళి ఆఫర్, ఆషాఢం ఆఫర్ అని. అట్లా వీళ్ళకి ఒక ఆఫర్ మాసం చెప్పొచ్చు ఇది. ఓకే ఓకే. చాలా చాలా సూపర్ మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఉమ్, వీళ్ళు మంచి ఆలోచన పరులు, ఉమ్, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ గ్రహస్థిని వీళ్ళైతే మిస్ చేసుకోరు. మన జాగ్రత్త కూడా చెప్పాల్సిన వృషభ రాశులకు తెలుసు, మనం ఓకే. చెప్పకపోయినా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. గురుగారు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలా? వృషభము అంటే ఎద్దు. ఉమ్, ఎద్దు బలహీనంగా కనిపిస్తుందా, స్ట్రాంగ్గా కనిపిస్తుందా? స్ట్రాంగ్. వీళ్ళు కూడా ఇప్పుడు ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్. ఉమ్, జనరల్గానే వీళ్ళకు బాగానే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆరోగ్యపరంగా తీసుకుంటే ఇప్పుడు 6వ స్థానం అనేటువంటి శుక్రుడు ఉచ్చస్థిత గ్రహంలోకి వస్తున్నాడు కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే కూడా వెంటనే చిన్న వైద్యంతో బాగైపోతుంది. అలాగే గురుగారు వృషభ రాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చాలా మంచి భాగస్వామి దొరుకుతుంది? వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి, ఉమ్, అదేవిధంగా మిథున రాశి చేసుకోవచ్చు, కానీ ఏలినట్స్ని ఒకేసారి వస్తుంది ఇద్దరికి. కాబట్టి ఉమ్, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి, ఉమ్. ఈ 3 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మ్యాచింగ్ దొరికితే వివాహం చేసుకోవచ్చు. చక్కగా వీళ్ళు ఈ టైంని సద్వినియోగం చేసుకొని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ దొరుకుతుంది అన్నారు కాబట్టి మంచి టైం అని చెప్పాలి ఇంకా వాళ్ళకి. చాలా బాగా వివరించారు గురుగారు. ప్రతి ఒక్కటి కూడా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.